హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక పరారీలో బాల్క సుమన్. అవును, మీరు వినేది నిజమే. నిజంగా ఈ వీడియోని ఎక్కువ మందికి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా నిన్న సీఎం పైన ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతోని కొడతా రండా అంటావా, మా మాజీ ముఖ్యమంత్రిని మా కేసీఆర్ని పట్టుకొని నిజంగా రండా అంటావా అని మాట్లాడిన బాల్క సుమన్ ఈరోజు పరారీలో ఉన్నాడు. నిజంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న విషయము ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అసలు విషయం ఏంది? విషయానికి వెళ్ళే ముందు లైక్ కంపల్సరీ చేయండి. ఒకసారి విషయానికి వెళ్దాం. బాల్క సుమన్ కోసం సెర్చింగ్. తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే నిన్న సీఎం రేవంత్ను నోటికొచ్చిన తిట్లు కేసు నమోదు కావడంతో ఇవాళ ఆగమాగం. హుటాహుటిన కేసీఆర్ ఇంటికి, ఆపై తెలంగాణ భవన్కు. చూసిరా, హుటాహుటిన నిన్న నోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డిని తిట్టిండు. హుటాహుటిన తెలంగాణ భవన్కి వెళ్ళిండట, కేసీఆర్ దగ్గరికి వెళ్ళిండట. మరి నిజంగా ఆపై తెలంగాణ భవన్కి వెళ్ళిండట. ఎప్పటికప్పుడు ప్లేసులు చేంజ్ చేస్తూ ఉన్నాడు. సుమన్ తిట్లను ట్విట్టర్లో సమర్థించిన కవితక్క. ఇక చూడుర్రి, ఈయన తిట్టింది బాగానే ఉందని ఇంకా ఈ విషయాన్ని కవితక్క గారు సమర్థించారట. నిజంగా అది మాట్లాడడం, ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది విషయం చెప్పాల్సింది పోయి, ఈ విషయం అనేది నువ్వు మాట్లాడిన మాటలు తిట్లు అనేది కరెక్టే అని బాల్క సుమన్ను సమర్థించిందట కవితక్కను. నిజంగా మీ అభిప్రాయం ఏంది? కవితక్క సమర్థించడం పట్ల మీ అభిప్రాయం ఏంది అనేది కూడా ఒకసారి తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని ట్వీట్. పలు చోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మల దహనం. చూసిరా, పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమను దిష్టిబొమ్మలు దగ్నం చేసిరట. నిజంగా ఈయన పైన కేసులు అయినాయి. ఆ సెక్షన్లు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఆ సెక్షన్ ఏంటి అంటే అనేది నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు బాల్క సుమన్పై 294B 504 సెక్షన్ల కింద కేసు నమోదైందట. 294 504 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిర్రు తెలంగాణ పోలీస్. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు. ఇగో ఇది ఈ సెక్షన్ లేదు, 294B 504 506 సెక్షన్ల కింద బాల్క సుమన్ పైన కేసు నమోదు చేసిర్రు. దయచేసి ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని నిజంగా రండా అని అన్నందుకు, ఏది మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి రండా అన్నందుకు నిజంగా అది వాడని భాషగా, మాజీ ముఖ్యమంత్రి వాడని భాషగా పరిగణించుకొని నిజంగా ఏదో మెప్పు పొందేందుకు, కేసీఆర్ పైన మెప్పు పొందేందుకు ఇలాంటి నిజంగా ఒక రకమైన చెంచాగిరి అంటారు. ఇది ఒక రకమైన చెంచాగిరి చేస్తూ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడిన మాటలకు కేసు నమోదైంది. ఈ బాల్క సుమన్ అనే వ్యక్తి నిజంగా నాయకుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. మొత్తానికైతే పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నాడట. మరి అప్పటికప్పుడు ప్లేసులు చేంజ్ చేస్తూ ఉన్నాడట. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిజంగా ప్రజాపాలన ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీడమ్ ఉన్నది. కేసీఆర్ ఉంటే ఈ విధంగా యూట్యూబర్లు మాట్లాడే వాళ్ళు కాదు. ఒక రేవంత్ రెడ్డిని పట్టుకొని నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఈ ఫ్రీడమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ రోజు ఎవరైనా ఇట్లా మాట్లాడగలిగిరా? ఆ ధైర్యం చేయగలిగిరా? దయచేసి ఆ బీఆర్ఎస్ పరిపాలనకు నిజంగా కాంగ్రెస్ పరిపాలనకు తేడాన్ని గమనించాలి. అంటే నేను కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ అప్పుడు ఉన్న అహంకార పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈ విధంగా మాట్లాడేవారా? దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.